పత్రిక సమయం మనకి ఇక్కడ పరిగెడుతుంది. కొరింథీయులు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో మనం చూస్తే ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు, ఒక విశ్వాస యొక్క సమూహం గురించి ఇక్కడ చెప్తున్నాడు. కొరింథీయులు రాసినటువంటి పత్రిక నేను చాలాసార్లు చెప్తుంటాను. పౌలు తన సెకండ్ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు, అంటే మాసిదోనియా సంఘం ఎప్పుడు రక్షించబడిందంటే పౌల్ ఆ సెకండ్ మిషనరీ జర్నీలో ఈ యొక్క సంఘము రక్షించబడ్డది. కొరింథీయుల యొక్క విశ్వాసాలు మనం చూసినప్పుడు, నేను ఈ యొక్క పత్రిక గురించి చెప్పినప్పుడల్లా మీతో ఎందుకు చెప్తున్నానంటే మీరు మరలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని. ఈ యొక్క కొరింథీయుల పట్టణం చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఇది ఒక వాడరేవును ఆనుకున్నటువంటి పట్టణం, ఒక సముద్రాన్ని ఆనుకున్నటువంటి పట్టణం. అంటే ఒక సముద్రము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఇదంతా కూడా తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క యూరోప్ ఖండం నుంచి ప్రయాణం చేయాలంటే షిప్ అంతా కూడా అదంతా కూడా తిరిగి వెళ్ళాలి. ఈ కొరింథీ పట్టణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఒక వాడ ఇదంతా కూడా తిరిగి వెళ్ళనవసరం లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెస్టినేషన్ నుంచి ఈ డెస్టినేషన్ షిప్ వెళ్ళాలంటే ఇవన్నీ కూడా కొండల ప్రదేశం. సో ఆ షిప్ వే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇదంతా కూడా తిరిగి ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. చాలా టైం పడుతుంది, కొన్ని మైళ్ళ నాటికల్ కిలోమీటర్స్ పడుతుంది. సో అక్కడ ఏం చేశారంటే దీన్ని అంతా కూడా ఈ యొక్క డిస్టెన్స్ అంతా కూడా తగ్గించడానికి వారంతా కూడా ఏం చేశారంటే ఈ యొక్క కొండల్లో నుంచి ఒక సూయిజ్ కెనాల్ లాంటిది ఒక కెనాల్ని వారు సిద్ధపరిచారనమాట. సో ఇప్పుడు ఈ ఓడలన్నీ కూడా ఇలా తిరిగి వెళ్ళే ప్రయాణం చేసే ఈ యొక్క ఓడలన్నీ కూడా ఏం చేస్తాయంటే అదంతా కూడా తిరిగి వెళ్ళకుండా ఇప్పుడు చేసినట్టు కెనాల్ ద్వారా ప్రయాణం చేస్తుంటాయి. రోజుకు కొన్ని వందల షిప్స్ ప్రయాణం చేస్తుంటాయి. ఈవెన్ అది గాను బ్లాక్ అయిందంటే సీ ట్రాఫిక్ ఏర్పడుతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇటువంటి ప్రాంతం గుండా ప్రయాణం చేసే ఏరియాలో ఉంది కొరింథీయుల పట్టణం. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు పౌలు భక్తుడు. సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన చేసిన తర్వాత నేను చాలాసార్లు చెప్తుంటాను, వాక్యం తెలిసినవాడికి వాక్యం చెప్పవచ్చు, వాక్యం తెలియని వాడికి వాక్యం చెప్పవచ్చు. వాక్యం తెలిసిన వాళ్ళకి వాక్యం తెలియని వాళ్ళకి మధ్య ఉన్న వాళ్ళకి ఎవడ కూడా చెప్పలేడు. అందుకే మనం అంటాం, తెలిసినోడికైనా చెప్పవచ్చు, తెలియనివాడికైనా చెప్పవచ్చు. నాకంతా తెలుసు అన్నవాడికి ఏం చెప్పలేం. ఈ కేటగిరీ చాలా డేంజర్ కేటగిరీ అనమాట. ఏంటంటే నాకంతా తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదు. కొన్ని ఏమీ తెలియదు అంటే ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. ఇప్పుడు పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేసేటప్పుడు, అందుకే ఎప్పుడు చూసినా పౌలు భక్తుడు తన టాక్టిక్ని ఉపయోగించి దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తుండేవాడు. ఎలా పడతాలో సువార్త ప్రకటన చేసేవాడు కాదు. మాట్లాడే మాటలు కానీ అక్కడ ఉన్న వ్యక్తుల్ని కానీ అన్ని కన్సర్న్ చేసుకుని పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేస్తుండేవాడు. అందుకే మొట్టమొదటి పౌలు భక్తుడు ఏ సువార్త చేయాలని ఏం చేసేవాడంటే, యూదులు ఎక్కడున్నారని యూదులను ఎత్తుక్కుని యూదుల ద్వారా అన్యులకు సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క కొరింథీయుల యొక్క పట్టణానికి వచ్చి పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేస్తున్నాడు. అక్కడ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ అనమాట. 1 జూడ్స్, 2 గ్రీసు, 3 మిక్స్డ్ జెంటైల్స్. యూదులు, గ్రీసు దేశస్థులు, మిశ్రమ జనాంగం, అంటే అనేక రకాల ప్రజలు. ఎందుకంటే అది ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు మనం దుబాయ్ని చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 100కు పైగా ఉన్నటువంటి నేషనాలిటీస్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది బాగా సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రదేశము, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. యూరోప్కి ఏ ఫ్లైట్ వెళ్ళాలన్నా మధ్యలో ఉన్నటువంటి డెస్టినీ దుబాయ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రవాణాకే ముఖ్యమైన కేంద్రాలుగా ఉండడం మనం చూస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, సైంటిఫిక్గా ఎకనామికల్గా మనం చూస్తే ఒక కంట్రీ గ్రోత్ కావాలంటే లాజిస్టిక్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. జవహర్లాల్ నెహ్రూ మనకు ప్రధాని అయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదట ప్రిపేర్ చేసింది ఏంటంటే, ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఈవెన్ గ్రామ మూలలకు కూడా రోడ్లు వేయబడిన అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ లాజిస్టిక్స్ అనమాట.
ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు ఇక్కడ ఆన్లైన్ కావాలని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే 24 అవర్స్ అవ్వకముందు మన కాళ్ళ ముందు ఉంటుంది. ఎందుకు? మనం అనుకుంటాం మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి అనుకుంటాం. డబ్బులు ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ మనకి ఎందుకు టైం పడుతుంది? దట్ ఈస్ కాల్డ్ లాజిస్టిక్స్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, ఏ మూల నుంచి ఏ మూలకైనా గంటలో ప్రయాణం చేయొచ్చు మనం, అవునా కదా? దానివల్ల మనం అనుకున్నది అంతా కూడా వచ్చేస్తుంది. సేమ్ అలాగే అందుకే ఇక్కడ అంతమంది నివాసం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంది. ఇప్పుడు కొరింథీల పట్టణం కూడా ఎలా ఉందంటే, యూదులు ఉన్నారు అక్కడ, గ్రీసు దేశస్తులు ఉన్నారు, మిశ్రమ జనాంగము ఉన్నారు. యూదులకు వాక్యం చెప్పొచ్చు, గ్రీసు దేశస్తులకు వాక్యం చెప్పొచ్చు, మిశ్రమ జనాంగానికి అలాగలా వాక్యం చెప్పొచ్చు. యూదుల క్యారెక్టర్ మనం చూస్తే, యూదులేమో ధర్మశాస్త్రం నమ్ముతారు, యేసుక్రీస్తుని నమ్మరు. గ్రీసు దేశస్తులు చూస్తే వాళ్ళేమో జ్ఞానవంతులు, జ్ఞానాన్ని నెతుకుతుంటారు. మనం చూస్తే జ్ఞానవంతులైన పాండిత్యం కలిగిన వారు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఏ దేశం నుంచి వచ్చారు? జ్ఞానవంతులందరూ కూడా గ్రీసు దేశం నుంచి వచ్చారు. మనందరూ కూడా తెలిసినటువంటి ఒక వ్యక్తి సోక్రటీస్ ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీసు దేశం నుంచి వచ్చినవాడు, చాలా జ్ఞానవంతుడు. అక్కడ మనం చూస్తే ఒకసారి సోక్రటీస్ దగ్గరికి వచ్చి శిష్యుడు అడిగాడట, గురువుగారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అన్నాడట. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదరా, వెళ్ళడానికి కూడా పెళ్లి చేసుకో అన్నాడట. కానీ భయంగా ఉందండి అన్నాడట. ఎందుకంటే వచ్చిన భార్య ఎలా ఉంటుందో అన్న సందేహం మీద. అంటే అప్పుడు సోక్రటీస్ సింపుల్గా ఒక ఆన్సర్ ఇచ్చాడట, నీ భార్య మంచిదైతే వెళ్ళడానికి గుడ్, నీ జీవితం చాలా బాగుంటుంది. ఒకవేళ నీ భార్య కానీ మంచిది కాదనుకో, ఏమీ కాదు నువ్వు కూడా నాలాగా అవుతావు అన్నాడట. ఏమన్నాడు? ఏం కాదు నువ్వు కూడా గడ్డం పెంచుకుని నాలాగా అవుతావు. చాలా జ్ఞానవంతులు గ్రీసు దేశస్తులు, వాళ్ళకి వాక్యం చెప్పాలని అందుకే చెప్తున్నాను. తెలిసినోడికి చెప్పవచ్చు, తెలియనోడికి చెప్పవచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, యూదులేమో ధర్మశాస్త్రాన్ని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెదుగుచున్నారు. వీళ్ళందరికీ సరిపోయిన వాడు క్రీస్తు అంటాడు. ఇప్పుడు ఇటువంటి ప్రాంతంలో సువార్త ప్రార్థన చేశాడు. సువార్త ప్రార్థన చేసిన తర్వాత సంఘం మారింది. ఇది కొరింథీల పత్రిక అది, కానీ అక్కడ మెన్షన్ చేసినట్టు ఒక సిటీ గురించి నేను చెప్తున్నాను. కానీ కొరింథీల సంఘానికి ఆ సిటీ గురించి చెప్తున్నాడు కనుక ఇంట్రడక్షన్కి చెప్తున్నాను. ఇప్పుడు మనం చూస్తే ఈ కొరింథీలకు రాస్తూ అంటున్నాడు అనమాట, ఒక సంఘం గురించి ఇంకొక సంఘానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమని? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను. ఎలాగనక వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. ఇక్కడ మనం చూస్తే ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు? కొరింథీల సంఘానికి మాసిదోనియా గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ మాసిదోనియా గురించి మనం స్టడీ చేసినప్పుడు, మాసిదోనియా పట్టణం అనేది గ్రీసు దేశంలో ఉంది. మాసిదోనియా ఎక్కడుంది? మాసిదోనియా ఎక్కడుంది? గ్రీసు దేశంలో ఉంది. ఈ గ్రీసు దేశంలో నార్థన్ ఏరియాలో ఉంటుంది ఈ మాసిదోనియా. అతి ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. పౌలు భక్తుని యొక్క సెకండ్ మిషన్ జర్నీలో మార్పు చెందినటువంటి పట్టణం ఇది. అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 9వ వచనం. అంతటి వారు త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేటమే. పౌలు భక్తుడు తన యొక్క సేవ పరిచయ జీవితంలో సెకండ్ మిషనరీ జర్నీలో ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుని మ్యాప్ ముందు పెట్టుకుని ప్రార్థన చేశాడు. ఇప్పుడు భక్తులైన వారు చేసేది ఏంటంటే బ్లైండ్గా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోరు. ఆత్మ సంబంధం వారు చేసేది ఏంటంటే ప్రతి పని ముందు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తారు. మీ అందరికీ తెలుసో తెలీదో, విలియం కేరీ మన దేశానికి వచ్చి మరి ఎంతో సువార్త చేసినటువంటి విలియం కేరీకి ఉన్నటువంటి ఒక బెస్ట్ హ్యాబిట్ ఏంటంటే తెలుసా? ఎప్పుడు కూడా ప్రపంచ పటాన్ని తను ముందు పెట్టుకుని చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. దేవా, ఈ ప్రపంచ పటం అంతా కూడా నీది కావాలి. ఏం చేసేవాడు? ఎవరి కోసం ప్రార్థన చేసేవాడు? మనం ఇప్పుడు ప్రార్థన చేస్తామా? నేను ఒక సీట్ పెట్టాను, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. నిజంగా
గ్రూప్లో ఒక షీట్ పెట్టాను, కావాల్సిన వాళ్ళు అడగండి అన్నాను. ఎవరి దగ్గర నుంచి అని రిప్లై వచ్చిందా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందులో ఎన్ని టెంపుల్స్ గురించి మెన్షన్ చేశాను నేను? ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఎన్ని ఫ్యామిలీస్ నెంబర్స్ ఉన్నాయండి? అది మన రెస్పాన్సిబిలిటీ. మనం చేసేది ఎప్పుడు ఏంటంటే, నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, వాడిని దీవించు, ఇదే మన ప్రార్థన. విలియం కేరీకి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటి తెలుసా? ప్రపంచ పటం మీద చెయ్యట్టి ప్రార్థన చేసేవాడట. ఎంత క్రేజీ కాకపోతే, ఎంత పిచ్చోడు కాకపోతే, లండన్ నుంచి బయలుదేరి కలకట్టా దగ్గరికి వచ్చేసరికి 4 months ఆఫ్ టైంలో బెంగాలీ లాంగ్వేజ్ అనర్గళంగా నేర్చుకున్నాడట. ఎన్ని నెలల్లో? 4 నెలల్లో. మనం నేర్చుకుంటాం. ఎందుకు నేర్చుకుంటాం? హిందీ రాకపోతే మేడం పనుంది, ఇంగ్లీష్ రాకపోతే ఆఫీసులో. ఇది మన అవసరాల కోసం మనం నేర్చుకుంటాం. అందుకే వారిని లెజెండ్స్ అన్నారు. ప్రపంచం మర్చిపోదాలని. వాళ్ళు చనిపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత ప్రపంచం వాళ్ళని మర్చిపోదు. ఎందుకు తెలుసా? దేవుని కొరకు తమను తాము పానార్పణంగా చేసుకున్న వాళ్ళని దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వాళ్ళు ఇంతంత సమాధుల మీద ఇంతంత పేర్లు వేయించుకుంటారు. విలియం కేరీ అందుకే చచ్చిపోతే అన్నాడట. నేను చచ్చిపోయిన తర్వాత అసలు నా కోసం మాట్లాడకండి. నేను చచ్చిపోయిన తర్వాత నా కోసం మాట్లాడొద్దు, నన్ను వాడుకున్న నా ప్రాణనాథుని కోసం మాట్లాడండి అన్నాడట. ఇక్కడ మన వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు. ఏదన్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదనుకోండి, ఇక్కడ వాళ్ళు బాగానే ఉంటారు, పక్క వాళ్ళు తెగ ఊకేసుకుంటూ ఉంటారు. ఒకటి చెప్తున్నా నేనండి, చచ్చిపోయినోడి కోసం నువ్వెంత మాట్లాడినా నేనెంత మాట్లాడినా ఆడు వెండో చూడడు. సమాధులు ఎంత అందంగా శృంగారించుకున్నా కానీ 0 టాలరెన్స్ అనమాట. ఒక్క రూపాయి కూడా అసలు యూజ్ ఉండదు అనమాట. విలియం కేరీకి ఉన్నటువంటి హ్యాబిట్ అది. ప్రపంచ పటం మీద చేసి ప్రార్థన చేయడం. ఇప్పుడు నేను అదే చెప్తాను, మా జాన్కి ప్రేయర్ చేయమన్నప్పుడు ఇదిగో షీట్ చూసి ప్రార్థన చేయమంటాను. ఈ సీట్ పెట్టి ప్రార్థన చేయి. ఎక్కువ టైం మనం చేయడానికి ఎలాగ అవకాశం ఉంటుంది అని చెప్పి, మన కోసం కాదు, మనం ఎదుటివారి కోసం కూడా ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు పౌలు భక్తుడు మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రార్థన చేశాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కాన్సెప్ట్ దేవుడు ఎక్కడికి పంపించాలి అని అడుగుతున్నప్పుడు, జాన్ ఒకసారి పాస్ చేయదని. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోటకి వెళ్ళాలంటే పౌలు భక్తుడు ఆసియాకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రార్థన చేయాలనుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆసియాకి వెళ్ళి సువార్త ప్రార్థన చేయాలనుకుని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అతను ఆతంకపరిచి అంటుంది, పౌలు అక్కడ కాదు వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది వేరే చోటకి. అప్పుడు ప్రార్థన చేస్తుంటే అప్పుడు మాసిదోనియా వాడు ఒకడు వచ్చి మాకు సహాయం చేయమని వేడుకున్నట్టు పౌలుకు కనపడదు. దర్శనం వచ్చినప్పుడు వెంటనే పౌలు భక్తుడు మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేశాడు. ఎప్పుడైతే మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేశాడో అప్పుడు మాసిదోనియా వారందరూ కూడా మార్పు చెందారు. ఆ క్రింద మనం చూస్తే, కాబట్టి మేము త్రోయని విడిచి వాడెక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపోలికుని అక్కడ నుండి ఫిలిప్పీకుని వచ్చితమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమంతయు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉంది. ఈ మాసిదోనియా దేనికి ప్రసిద్ధిగాంచిన పట్టణం అట? రోమీయుల ప్రవాస స్థానము. ప్రవాస స్థానం అంటే ఇప్పుడు ఈ యొక్క యూఏఎన్ చూసినట్లయితే ఇది ఎవరికి ప్రవాస స్థానం? ఇది ఎవరికి? మీరు ఎందుకు పని చేస్తున్నారో మీకే తెలియట్లేదు అనమాట. ప్రవాసం అంటే ఏంటంటే ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక ప్రాంతం వచ్చి పనిచేసేవాళ్ళు. అందుకే ఇమిగ్రేషన్ అంటారు, మైగ్రెంట్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు, వలసదారులు అంటారు చూసావా. ఈ యొక్క ప్రాంతం ఎవరికి ప్రవాస స్థానం అంటే కేరళ వాళ్ళకి ప్రవాస స్థానం. అది మీకు అర్థం కావట్లేదు. అది ఇండియన్స్లో ఎవరు ఉన్నారు? మీకు కనబట్టలేదంటే అక్కడికి రండి, మా దగ్గర రండి. 3 గంటల వరకు తింటూనే ఉంటారు రోడ్డు మీద. ఎవరికి ప్రవాస స్థానమో మనం చూసినట్టే, ఎవరిని చూసినా, ఏ ఆఫీసులో చూసినా ఎవరికి ఎక్కువ ప్రవాస స్థానం ఉంది? ఇండియన్స్. అందులో ఇండియాలో టాప్ మెజారిటీ ఎవరున్నారు? అలాగే ఈ యొక్క మాసిదోనియా పట్టణం అంటే ఎవరికి ప్రవాస స్థానం అట? రోమీలు. వాళ్ళు వెళ్ళి అక్కడ స్టే చేయడానికి ఈ ప్రాంతాన్ని యూజ్ చేసుకునేవారు. చాలా డెవలప్డ్ ఏరియా అనమాట.
ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళి పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ సువార్త ప్రకటన చేస్తుంటే మొట్టమొదట మారిన విశ్వాసం ఎవరు తెలుసా? లూదియా మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అక్కడ మనం చదివితే, మాసిదోనియా దేశంలో ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస్థానం మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడ వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండే అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదా రంగు పొడినమ్ము తుయితైరా పట్టణస్త్రాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచింది గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. ఎవరు లక్ష్యం ఉంచారు? ఎవరి మాటలు లక్ష్యం ఉంచిందంట అంటే ఇప్పుడు మీరు అందరు ఎక్కడ ఉన్నారా? నా మాటల మీద లక్ష్యం ఉంచుతున్నారా, లేదంటే ఇంట్లో ఏదన్నా వదిలిపెట్టిన దాని మీద లక్ష్యం ఉంచుతున్నారా? అంటే ఫస్ట్ దగ్గరికి వచ్చింది కదా, చాలా ఉన్నాయని వాటి మీద లక్ష్య పెడుతున్నారా? అందరి నెత్తి మీద పెద్ద మూటలు ఉంటాయి మనకి, దాన్ని లక్ష్య పెట్టద్దు. దేని మీద లక్ష్య పెట్టాలట? పౌలు చెప్తున్న మాటల మీద లక్ష్య పెడితే, దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టినందుకు ప్రభు ఆమెకు హృదయం తెరిచాడట. ఆమె మార్పు చెందింది. ఈ మాసిదోనియా పట్టణంలో ఉన్న విశ్వాసాలు ఎటువంటి విశ్వాసాలు తెలుసా? మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకుంటా చూసారా, హేమహేములు అంటారు చూసారా. ఒక స్త్రీ మారింది, యావత్ వారి కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించింది. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తారు. పుతోనానమనే దెయ్యం పట్టిన స్త్రీకి సువార్త ప్రకటన చేస్తారు. పౌలుని శీలని చితక్కోడేసి జైల్లో పాడేస్తారు. అక్కడ చెరసాల నాయకుడికి వాక్యం చెప్తారు. అక్కడ వారు అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడి పట్టణములు అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయించాడు. ఈ మాసిదోనియా పట్టణం అంతా కూడా సూచక్రియలు మహత్కార్యములు చేసేవాడు. ఇప్పుడు అటువంటి ప్రాంతం నుంచి రక్షించబడినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు ఈ ప్రాంతం గురించి పౌలు భక్తుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘం గురించి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు చెప్తుంటాడు. ఈ సంఘం ఎటువంటి తెలుసా? ఏమంటున్నాడు? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. ఈ యొక్క సంఘం అట దేని ద్వారా పరీక్షించబడ్డదట? బహుశ్రమల ద్వారా పరీక్షించబడితే ఆ వచ్చినటువంటి శ్రమలను బట్టి ఏడవకుండా ఏం చేశారట? అత్యధికంగా సంతోషించారట. శ్రమల ద్వారా ఎలా సంతోషించారట? అత్యధికంగా సంతోషించారు. ఎవడైతే స్పిరిచువల్ లైఫ్ కలిగి ఉంటాడో వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నమాట ఇది. శ్రమలు వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది కదా, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేత కాని వాడవు అవుదువు. శ్రమ దినమున ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. చూడండి, మా ఇద్దరిని చూడండి ఎలా నిలబడ్డాము. ఎక్కడ పెడితే అక్కడ షేక్ అయిపోయినాయి మాకు. 2018 నుంచి తెలుసా, అట్ల ప్యానం మీద నుంచున్నాం మేము. ఏదైనా కనపడ్డది ఎప్పుడైనా చూసారా నాలో మీరు? ఎప్పుడు సాడ్నెస్ అన్నది ఎప్పుడు? దేవుళ్ళో మనం ఉన్నప్పుడు అత్యధికంగా మనం ఎలా ఉండాలట? వారు శ్రమల వలన పరీక్షించబడగా బహుగా సంతోషించారట. దేవుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసు. అందుకే చూడండి, పౌలు భక్తుడిని శీలను బెత్తాలతో కొట్టేసి, నేను చాలాసార్లు చెప్తుంటాను, బొండలు బిగించారని ఉంటుంది. మీరు ఇమాజినేషన్ ఏంటంటే, జైలు అంటే మన సినిమాల్లో చూపించినట్టు ఆ హీరో ఎలా పట్టుకుని ఎలాగా మాట్లాడి జైలు అనుకుంటారు. వాళ్ళని పెట్టినటువంటి జైలు ఎటువంటిదంటే అనేక సంవత్సరాలుగా అక్కడ ఏ ఖైదీ వెళ్ళినా ఇంక అన్నీ అక్కడే, శుద్ధి శుభ్రం ఏముండదు. దట్టం ఏంటంటే వాళ్ళ కాళ్ళలో బొండలు వేసి బిగించారంటే ఒక చెక్క ఉంటుంది ఇలాగా గోడకి. ఆ చెక్కలో కాలు ఎంత దూరం అయితే దూరుతుందో అంత దూరం వేసి వదిలేస్తారనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి. మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి ఒక చెక్క ఉంటుంది ఇలాగా, ఈ పర్సన్ని ఈ చెక్క మీద కూర్చోబెడతారు. 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్లో ఈ కాలు పెడతారు. కాలు ఎంత దూరం వెళ్తే అంత దూరం దూరిన తర్వాత గాల్లో హ్యాంగ్ అవ్వడమే. ఇంకా ఆ వెయిట్ అంతా కూడా దేని మీద పడుతుంది? కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళకి మళ్ళీ ఏమేశారట? బొండలు వేసారట. ఇప్పుడు గాల్లో హ్యాంగ్ అవుతున్నారు. ఇటువంటి వాడికి ఎలా ఉంటుంది? ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది. అసలు దేవుడు అంటే మనకు వచ్చే ప్రశ్న ఏంటి? అసలు దేవుడు అంటే నాకెందుకు రావు అవి బాధలు అనుకుంటాం. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తుంటే ఖైదీలు అందరూ వింటున్నారట. వెళ్ళంటారా బాబు, పిచ్చోలో ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నారు. వెంటనే ఈ ప్రార్థన ఎవరి దగ్గర చేరింది తెలుసా? నేను చాలాసార్లు చెప్తుంటాను, భక్తుడు దాన్ని వర్ణించినప్పుడు అంటాడు, ఇలా స్తుతి పాడుతుంటానంటే దేవదూతలందరినీ ఆగిపోండి అన్నాడు దేవుడు. ఆగిపోండి అంటే ఇలా పాట పాడుతున్నప్పుడు దేవుడు జస్ట్ ఇలా శృతి ఇచ్చాడండి.
మనకి పాట బాగున్నప్పుడు మనం ఎలాగైతే కాల్ ఎలాగెలాగ అంటామో, ఆ ఇచ్చిన ఒక షేక్ భూకంపం కలిగిందాడు. దేవునికి స్తోత్రం కలిగింది. వర్ణన అది. వెంటనే అక్కడ దేవదూతను దేవుడు పంపించాడు. ఎప్పుడైతే దేవదూత వచ్చిందో అదంతా కూడా షేక్ అయింది. బహుశ్రమల్లో సంతోషించే అనుభవం మనకు కలిగి ఉండాలి. బహుశ్రమల్లో దేవుని స్తుతించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఏడ్డం కాదు, మనకు బహుశ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. సింహాల బోనులో పాడవేసిన దానియేలు ఎలా ఉన్నాడు? రాజు ఏడుస్తున్నాడట. సింహాల బోను దగ్గరకు వచ్చి రాజు ఏడుస్తున్నాడు. దానియేలు, నీ దేవుడు నిన్ను బ్రతికించాడు అని అడుగుతుంటే, నా దేవుడు సింహాల నోటి నుండి తప్పించడానికి సామర్థ్యం కలిగినవాడు రాజా. అసలు ఎంత గట్స్ ఉండాలండి అటువంటి మాటలు చెప్పడానికి. అది ఎవడు చెప్పగలరు తెలుసా? దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగినవాడు. ఈ యొక్క సంఘం గురించి పౌలు భక్తుడు చెప్తాడు. ఇది నేను చెప్పడానికి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, 3 days బ్యాక్ నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ యొక్క సందర్భం చదువుతున్నప్పుడు నాకు మన సంఘం, మన విశ్వాసులు గుర్తొచ్చారు. నేను, సౌజన్య, ఆంటీ గారు కూడా ఉన్నారు. మేము వాక్యం చాప్టర్ బై చాప్టర్ చదువుతున్నాం. కూర్చున్నప్పుడు ఈ యొక్క మ్యాటర్ వాళ్ళు సౌజన్య సంవేర్ నేను చదువుతున్నాను తెలియదు, కానీ నా కళ్ళలోంచి వాటర్ ఆగలేదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 11 months గతించిపోయింది. ఇక్కడ ఈ సంఘం యొక్క దాతృత్వం గురించి చూసినప్పుడు నాకు విశ్వాసాలకి హ్యాండ్స్ అని ఒకసారి దేవుడు ఎందుకు అలా చూపించినట్టు అనిపించింది నాకు. ఇక్కడ మన యొక్క సంఘానికి వచ్చేవారు విశ్వాసాల యొక్క హ్యాండ్స్ అన్నీ కూడా చాలా దుఃఖం వచ్చింది, చాలా బాధ అనిపించింది. టోటల్గా చెప్పాలంటే మీరు అందరూ నాకు ఒకేసారి గుర్తొచ్చారనమాట. నేను ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం కోసం బాధపడినా, నేను ఎప్పుడు కూడా ఒకదాని కోసం అతిశయపడుతూ ఉంటాను. ఏంటంటే 11 months గతించిపోయినాయి. ఈ 11 months కూడా సంఘం ఏ విషయంలో కూడా ఆటంకం లేకుండా, అవరోధం లేకుండా ఎంతగానో విశ్వాసులైన వారు వారి కష్టార్జితం నుంచి తీసిచ్చి ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి వారి యొక్క చేతులు, వారి చాపని విధానం నాకు వెంటనే చాలా కన్నీళ్ళు వచ్చాయి. వెంటనే దేవునికి ప్రార్థన చేశాను, అందరిని కూడా బ్లెస్ చేయండి తండ్రి అని చెప్పేసి. ఈ మాసిదోనియ సంఘం గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఆ క్రింద మనం ఇంకా చదివితే, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వం బహుగా విస్తరించను. వీరికన్నా బెస్ట్ క్యారెక్టర్ ఏంటంట? వారు ఎవరట? నిరుపేదలైనను వారు దాతృత్వం మాత్రం ఎలా ఉందట? బహుగా విస్తరించిందట. వాళ్ళ లేమిలో ఉన్నా కానీ దేవుని సంఘం కొరకు ఎలా ఉన్నారట? వారు ఆసక్తి కలిగి, ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారట. ఇచ్చే విషయంలో దేవునికి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారట. ఎంత ఆసక్తి అంటే వారు ఇచ్చే విషయంలో బహుగా ఆసక్తి కలిగించారు. ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, మొట్టమొదటి సంఘంలో రక్షించబడిన విశ్వాసులు ఎటువంటి వారు? పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. చూడండి, ఇంకోటి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 19:29. అపోస్తుల కార్యములు 19:29. పట్టణం బహు గలీబులుగుండెను, వారు మాసిదోనియ వాడైన గాయును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. గాయు ఈ పట్టణం నుంచి వచ్చిన వాడు ఎవరు? గాయు. గాయు ఎటువంటి విశ్వాసం కలిగిన వాడు? అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. నేను అందుకే అంటున్నా, చెరిపేవారు 100 మంది మనకు అవసరం లేదు. దేవుని కొరకు రోషంతో నిలబడేవాడు అక్కడ సరిపోద్ది. ప్రపంచాన్ని తారుమారు చేసిన వాళ్ళు 1000 మంది కాదు. యేసుక్రీస్తు కాలంలో ప్రపంచాన్ని ఎవరంటే తారుమారులు చేసిన వారు 12 మంది. వాళ్ళు ఎక్కడెళ్ళి అడుగుపెట్టినా వాళ్ళని చూసి ఏమనేవారు? భూలోకమును తలక్రిందులు చేసిన వారు. ఎక్కడికి ఏం చేసేవారట? భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు. అంటే దేవుని యొక్క సువార్తను రోషముతో ప్రకటన చేశారు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పట్టణానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాలు మనం చూస్తే, ఇక్కడ నుంచి వచ్చినటువంటి విశ్వాసులు దేవుని అందు విశ్వాసం ఎంత బలపడినవారంటే, దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు ప్రాణాలైనా సరే లెక్క చేయని వారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుని సంఘం కొరకటి సంఘం ఎలా ఉందట? దాతృత్వంలో ఎలా ఉందట? ఒకసారి మరలా చదువుదాం. మరియు వారు నిరుపేదలైనను
వారి దాతృత్వము బహుగా విస్తరించిన వారి నిరుపేదలట. పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలు అంటే ఇంకా బీపీఎల్ ఏమో, బిలో పావర్టీ లెవెల్. బీపీఎల్ అంటే టీవీ అనుకున్నారు కాక, చాలామందికి అర్థం కాదు. బీపీఎల్ అంటే ఒకవేళ బీపీఎల్ టీవీ లేని వాళ్ళేమో అనుకునేవారు ఇంతకుముందు. పాతకాలంలో బీపీఎల్ టీవీలు ఉండి, బీపీఎల్ లెవెల్ కింద అంటే దాని అర్థం ఏంటంటే బిలో పావర్టీ లెవెల్ అనమాట. దరిద్రం అంటే దరిద్రానికి ఇంకా కింద ఉన్న వాళ్ళు అంటారు బీపీఎల్ అంటే. వాళ్ళు బహు నిరుపేదలట, కానీ ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారట? దాతృత్వం ఎలా ఉందట? బహుగా విస్తరించిందట. ఈ యొక్క మనసు ఎవడు కలిగి ఉంటాడో తెలుసా? ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వాడికి పెట్టే మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఉంటుంది? ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారికి పెట్టే మనసు ఉంటుంది. ఎవరి హృదయంలో క్రీస్తు ఉన్నాడో ఇంక పక్కడు కూడా వాడికి అనవసరం. అందుకే పౌలు అంటాడు పిలిపిలికి చెప్తూ, వారి కడుపే వారికి దేవుడు. కొంతమంది గట ఏంటంటే వారికి దేవుడు, వాళ్ళ కడుపు వాళ్ళకి దేవుడు అంట. వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు అంటాడు. ఇక్కడ మాసిదోనియాకు ఉన్నటువంటి ఇక క్యారెక్టర్ ఏంటంటే, వారు నిరుపేదలను ఇచ్చే విషయంలో ఎటువంటి వారట? దాతృత్వం కలిగిన వారట. చాలామంది ఇచ్చేటప్పుడు ఏమని ఇస్తారంటే, ఒకసారి పాస్టర్ గారు ప్రసంగం చేశాడట, దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు నీకు 7 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు అన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడట, ఉన్నదంతా కూడా తెచ్చి, దేవుడు 7 అంతల ఆశీర్వాదం ఇస్తాడు కదని చెప్పి ఉన్నదంతా తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చాడట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. కొన్ని రోజులైంది, కొన్ని సంవత్సరాలు గడిచింది, 2 సంవత్సరాలు గడిచినా ఏ ఆశీర్వాదం రావట్లేదట. పలానా రోజు మీరు ప్రసంగం చేశారు, ఇస్తే 7 అంతలు వస్తుందని, నాకు ఉన్నదంతా అమ్మేసి మీకు ఇచ్చాను, నాకు ఏ ఆశీర్వాదం రాలేదని చెప్పేసి అంటే పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోతే వ్యక్తి ఏం చేశాడట, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వేసాడట. ఏమని? పలానా టైంలో ఈయన ప్రసంగం చేశాడు, ఇదిగో ఇస్తే వస్తుంది అన్నాడు, ఈయన మాటలు నేనేమో అమ్మేసి అన్నీ ఈయన దగ్గరికి వచ్చి నాకేమో ఏమీ రావట్లేదంటే ఈ యొక్క కేసు ఏమో కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి అడుగుతున్నాడట, ఎవే ఇస్తానని చెప్పు, దేవుడు ఇస్తాడని చెప్పవట. ఈ వ్యక్తి ఏమో ఎదురు చూస్తున్నాడు, ఏం రావట్లేదట. మరి ఏంటి నువ్వు చెప్పిన మాట ఏంటంటే, ఈ చెప్పు నేను ఇంకా తెలివినాడట. ఏమన్నాడట? ఇస్తాడన్నాను కానీ ఇక్కడ ఇస్తాడనలేదు, పరలోకంలో ఇస్తాడన్నాను అన్నాడట. ఏమన్నాడు? ఇక్కడ ఇస్తాడనలేదు, ఎక్కడిస్తాడు? పరలోకంలో ఇస్తాడు అన్నాడట. కొంతమంది యొక్క ఆలోచన అలా ఉంటుంది. అంటే మనం ఇచ్చామంటే వెంటనే వచ్చేయాలి. ఆశీర్వాదాల ప్రసంగాలు, అందుకే నేను బిలీవ్ చేయను ఆశీర్వాదాల ప్రసంగాలు. బైబిల్ ఎప్పుడు కూడా ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడు మాట్లాడదు. న్యూ టెస్ట్మెంట్ మీరు ఒకసారి చూసుకోండి. క్రొత్త నిబంధన గ్రంథము ఆస్తులు అంతస్తుల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పౌలు భక్తుడు, అపోస్తలులైన వారు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశారు, వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పేరు మీద ఒక గృహం కూడా లేదు, వాళ్ళ పేరు మీద ఒక కారు కూడా లేదు. అందుకంటాడు ఎప్పటి వరకు నిలువరమైనను లేని వారం కొన్నామంటాడు పౌలు భక్తుడు. నిలువరమైన కూడా మాకు లేనిటువంటి అనుభవం మేము ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన క్యారెక్టర్ ఏంటంటే ఇచ్చే లక్షణం. ఎటువంటిదట? దాతృత్వంలో బహు నిరుపేదలైన దాతృత్వంలో బహుగా విస్తరించిన. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను పేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును ఏం చేశారు? కొంత ఏమి చేయని ఇష్టపడ్డారట? వేయ ఇష్టపడ్డారట. కొంత ధనాన్ని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డారట? యెరూషలేములో ఉన్న సంఘం కొరకు ఏం చేశారట? వారు కొంత ధనాన్ని పేదలైన వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డారట. అంటే మనం తినేయడమే కాదు, మనతో పాటు ఏం చేయాలి? పేదలైన వారు కూడా సహాయం, అంటే ఎదుటి వారిని కూడా ఆదరించే సహాయానికి వెళ్ళాను. ఇందాక సహోదరుడు చెప్పాడు, తనకు వచ్చింది ఇవ్వకపోతే మీరు ఏమన్నా అనగలరా? నేనేమన్నా అనగలనా? అది ఎవడిష్టం వాడిది. చాలాసార్లు మనం వాక్యాన్ని ఉపయోగించుకుంటాం. ఒకసారి 2 స్నేహితులు ఏదో చేసుకుంటున్నారట. ఒకడేమో ఏదో తింటున్నాడట, తింటున్నది పెడతాడేమో అని పక్కోడు చూస్తున్నాడట. ఈడేదో తింటున్నాడు, రుచికరమైన వస్తువు, పక్కోడికి నోరు ఊరుతుంది, వరే కొంచెం పెట్టరా అంటే సరిపోద్ది. ఈడేమన్నాడట? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని తెలియదా అన్నాడట.
ఎవరినే? తింటున్నవాడిని చూసి. ఈడన్నాడట, నీ పొరుగు వానది ఏదో కూడా ఆశించకూడదా, నీకు తెలీదా అన్నాడట. ఏమన్నాడు అంటే మన యొక్క జ్ఞానం అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఒకసారి ఇంకో పాస్టర్ గారు చెప్తున్నారు, ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆయనకి చీటీ రాసి అలవాటు ఉంటుందట. చీటీ రాసి అలవాటు ఉంటే ఆయన వెళ్ళి డోర్ కొట్టాడట. పాపం ఆ విశ్వాసేమో డోర్ తీయలేదు. ఈయన ఏం చేశాడట, చీటీ రాసి, ఇదిగో ద్వారం వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తీసిన ఎడల నేను వాడితో నాతో కలిసి భోజనం చేయదు అని చెప్పేసి చీటీ రాసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత సండే ఒక చీటీ వచ్చి ఆయన టేబుల్ మీద ఉందట. ఆ టేబుల్ మీద ఉంది కదా చీటీ ఏంటని చెప్తే, ఈ చీటీకి అది రిప్లై అనమాట. రాసి అన్నాడట, నీ స్వరం విన్నప్పుడు భయపడి దిగంబడి నన్ను భయపడి దాగుకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పాస్టర్ గారు వచ్చి డోర్ కొడుతుంటే డ్రెస్ మార్చుకున్నాడట అతను. ఇప్పుడు దాన్ని చెప్పడానికి డ్రెస్ మార్చుకున్నాడంటే సరిపోతుంది కదా. నీ స్వరం విన్నప్పుడు ఇదెవరిది? ఇది ఆదాముది. అది ఎక్కడిది? ప్రకటన గ్రంథం. నీ పక్కోడిది ఏదన్నా నీకు కలిగినప్పుడు అడిగితే పోతుంది. దానికి కూడా ఏంటి? వాక్యం. ఈ సంఘాన్ని మనం చూసినట్లయితే దాతృత్వ విషయం ఎలా ఉందో తెలిసి, ఎవరైతే అక్కరగా ఉన్నారో, ఎవరికైతే ఏది నీడిగా ఉందో దాన్ని ఏం చేయాలి? మనం తప్పనిసరిగా చేసి తీరాలి. మన కడుపు మనం చూసుకోవడం కాదు, మనం పక్కోడి కోసం ఆలోచించాలి. ఇది ఒక క్రిస్టియన్ లైఫ్కి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం. కాబట్టి ఇక్కడ క్రింద ఇంకా మనం చూసినట్లయితే అక్కడ 8వ అధ్యాయము చూడండి. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎంత ఇచ్చారట? సామర్థ్యము కంటే కూడా ఎవరికి ఇచ్చారు? దేవుని పరిచర్య కొరకు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వగలిగింది కొంచెమైనప్పటికీ కూడా సామర్థ్యం కంటే కూడా ఏం చేశారట? ఎక్కువ ఇచ్చారట. ఒకసారి పెళ్లి జరుగుతుందట. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు చాలా పిసినారనమాట. అది పెళ్లి చేసే ఆయనకి బాగా తెలుసు. ఇతను అనుకున్నాడట, ఈడెక్కడ దొరుకుతాడు, బయట దొరకడని చెప్పేసి, బాబు చర్చి కడుతున్నాం కదా, చర్చికి ఎంతో కొంత రాయి నీ పేరు మీద అని అడుగుతున్నాడట. ఎవరిని? పెళ్లి కొడుకుని. ఎందుకంటే స్టేజ్ దిగి మళ్ళా మాట అంటే స్టేజ్ మీద మనం ఇన్ని పట్టుకోవాలని చెప్పేసి. అప్పుడు ఇతను అన్నాడట, ఎంతమంటారు రేటు పాస్టర్ గారు అన్నాడట. ఎంతమంటారు అయ్య గారు అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, సేవకుడు, ఎంత ఇస్తావు, నీ భార్య అందం కొద్దీ అన్నాడట. ఇలా కొడితే బాగుంటుందని, నీ భార్య అందం కొద్దీ అన్నాడట. అప్పుడు యవనస్తుడు జేబులోని 50 రూపాయలు తీసి చేతిలో పెట్టాడట. ఇతను చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఎంత పెట్టాడు? 50 రూపాయలు పెట్టాడు. 50 రూపాయలు పెట్టిన తర్వాత ఈ సేవకుడు 40 రూపాయలు తీసి చేతిలో పెట్టి ఉంచుకున్నాడట. మీకు అర్థం కాలేదా? మీకు అర్థం కాదులే, తర్వాత ఫీల్ అవుతారు. వాళ్ళ ఆవిడ అందం 50 రూపాయలు అనుకున్నాడు, ఇతను తిరిగి 40 రూపాయలు ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? మీ ఆవిడ వాల్యూ, మీ ఆవిడ అందం 50 రూపాయలు కూడా లేదు, మీ ఆవిడ అందానికి 10 రూపాయలే ఎక్కువ. చాలాసార్లు ఇచ్చే విషయంలో చాలామంది ఎలా ఉంటారు తెలుసా? చాలా కలిగి ఉన్నారు. చాలామంది అంటుంటారు మాకు ఏమీ లేదు. ఈ సంఘం ఎలా ఉంది తెలుసా? ఇచ్చే విషయంలో అన్నట్టు ఎలా ఉంది? దాతృత్వం కలిగి ఉందట. ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. ఈ 2 విషయాలు చెప్పినట్టు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడినదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసుధోని ఎదుట అతిశయపడుచున్నాను. ఈ సంఘం ఎలా ఉందట? సిద్ధపాటు కలిగిన సంఘం అట. సంఘం ఎలా ఉంది? సిద్ధపాటు కలిగి ఉన్న సంఘం. సిద్ధపాటు అంటే ఏంటి అంటే కొన్ని మనకి ఎలా ఉంటుందంటే తెలుగు అర్థం కావట్లేదు. సిద్ధపాటు అంటే ఏంటి? ఇందాక ప్రవాస అంటే అర్థం కాలేదు మనకి. మనం ప్రవాసులం అని కూడా మనం గుర్తించలేకపోయాం. సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? ప్రిపరేషన్ అన్నమాట. సిద్ధపాటు అంటే జరగబోయే దాని గురించి ముందుగానే సిద్ధపరచబడ్డం. ఇప్పుడు ఇందాక అందుకే ప్రార్థన చేసాం, ఇదిగో ఈ నెలలో ఇది, ఈ నెలలో ఇది. ఎందుకంటే సిద్ధపాటు. ఈ సంఘమట దేవుని రాకడ కొరకట ఎటువంటి అనుభవంలో ఉందట?
సిద్ధపాటు కలిగిన అనుభవం ఉందట. ఎవరు సిద్ధపాటు కలిగిన అనుభవం ఉండగలుగుతారు? ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఎవడు కూడా సిద్ధపాటు కలిగిన అనుభవం ఉండలేడు. ఎవడు సిద్ధపాటు కలిగిన అనుభవం కలిగి ఉంటాడు తెలుసా? ఎవరైతే ఈ లోకము నాకు అవసరం వద్దు, హనోకు వంటి వాడు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే హనోకు పిల్లలు కుటుంబం అంతా కలిగి ఉన్నా కానీ ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకే హనోకు ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటట? దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడట. దేవునితో నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడట, మరణాన్ని చూడకుండా. దేవునితో సహవాసం కలిగిన అనుభవం కలిగిన వాడు. నడ్డం అంటే నేను అదే చెప్తాను, దేవుడు చేయటకు నడుచుకుని వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ స్పిరిట్ దేవునితో కలిస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? అది పరలోక గవినికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వెళ్తారు, తర్వాత వెళ్దిగంలే వచ్చే అన్నట్టు హనోకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితో పాటు పరలోక గవిని దగ్గరికి వెళ్ళిపోతే దేవునికి హనోకుని విడిచిపెట్టడం ఇష్టం లేక ఏమన్నాడు? పరలోకంలోని తీసుకెళ్ళిపోయాడు. సిద్ధపాటు అంటే వెనకాల వేదం ఉందని చూడడమో కాదు. సిద్ధపాటు అంటే ఎప్పుడైనా సరే వెళ్ళిపోవడానికి సిద్ధపాటుకి వెళ్ళినటువంటి అనుభవం. ఈ సంఘానికి అటువంటి క్యారెక్టర్ కలిగి ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చారు. ఎక్కడి నుంచి వచ్చారటల్లో? మాసిదోనియా నుండి వచ్చి ఎవరు అక్కర తీర్చారు? సేవలో ఉన్న అవసరతను తీర్చారు. అంటే ఎదుటి వారి కష్టాన్ని, సేవలో ఉన్న కష్టాన్ని గుర్తెరిగినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి సంఘం ఈ సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చేశారా, మాటిమాటికి చేశారా? ఏమని చెప్పాడు అక్కడ? చూడండి, మరలా 11వ అధ్యాయం 9వ వచనం. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. అక్కడ పౌలుకు ఉన్నటువంటి అక్కర ఏంటో ఈ వీరికి బాగా తెలుసు. వీళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా పౌలు భక్తుల్ని వెన్నంటి ప్రోత్సహించే ఒక ఉన్నతమైన సంఘముగా సంఘం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడియాగాను. మొట్టమొదట వాక్యం ఎక్కడ మ్రోగిందట? మాసిదోనియాలో ఏం మ్రోగిందట? దేవుని యొక్క వాక్యము మ్రోగింది. మ్రోగడం అంటే గంట ఇచ్చుకుని కొట్టడం. మ్రోగడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు అంతగా ప్రకటన చేసే సంఘం ఉంది. ఎవరు నోటి చూసినా ఏం మాట్లాడేవారట? దేవుని వాక్యమే మాట్లాడేవారు. నేను అదే చెప్తుంటాను, వాట్సాప్ల ద్వారా ఏం యూజ్ చేస్తున్నాం మనం? నిజం చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి. వదిలేసిన దగ్గర నుంచి మనం వాట్సాప్ ద్వారా చేసేదేంటి? నీకంటే నీ రూమ్లో ఎవడన్నా ఎక్కువ పని చేసుకుంటాడని వాళ్ళకి తెలియకుండానే మెసేజ్లు వెళ్ళిపోతాయి. అవునా కదా? ఇంక ఎక్కడ లేనన్ని చాడీలు, గొడవలన్నీ కూడా దేని వల్ల స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పుడు? వాట్సాప్ ద్వారానే. మనకు తెలీదు, పక్కోడికి మనకు తెలియకుండానే ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. మనం ఏం ప్రకటన చేస్తున్నాం? వీళ్ళ ఈ సంఘం ఏం ప్రకటన చేస్తుందట? మ్రోగుతుందట. ఏం మ్రోగుతుంది? వాక్యం మ్రోగుతుంది. అందుకే అంటాం వాక్యం నేర్చుకోమని చెప్తాను. మన వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటే వాక్య సంబంధమైన మాటలు వస్తాయి. వాక్యం లేకపోతే ఎటువంటి మాటలు వస్తాయి? అది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అంటున్నారు కదా, ఏదో డైలాగ్, ఇప్పుడు ఏదో ఒక హీరో డైలాగ్ అంటున్నారు కదా, ఇలాగ యాక్షన్ చేసి అంటున్నారు.
ఎందుకు అంటున్నారు అలాగా? అవి చూస్తున్నారు కాబట్టి. మొన్న మా వాడొకడు అది పెట్టినప్పుడు, ఆ స్టేటస్ పెట్టినప్పుడు చూస్తే ఒక చిన్నపిల్ల ఎదురుగుండా టీవీ ప్లే చేస్తారు, అందులో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వస్తుంటే ఆ హీరోయిన్ ఎలా గొంతులేస్తే ఈ పిల్ల అలాగ ఇమిటేట్ చేస్తుంది. సేమ్ ఎలా గొంతులేస్తుందో అలాగే ఈ పిల్ల గొంతులేస్తుంది. అంటే దేన్ని ఇమిటేట్ చేస్తుందంటే అక్కడ ఏం వస్తుందో దాన్నే ఇమిటేట్ చేస్తుంది. అంటే మనం ఏ సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నాం? ఒక క్రైస్తవ విశ్వాసిగా, వాక్యం తెలిసిన వాడిగా మన నోటి నుండి ఏమి రావాలంటే ఇప్పుడు కూడా మనం ఏం ప్రకటన చేయాలి? వాక్యము ప్రకటన చేయాలి. వాక్యాన్ని మనం ప్రకటన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. మాసుధోనికి ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? వీరు ఏం మ్రోగిస్తున్నారట? వాక్యాన్ని మ్రోగిస్తున్నారు. నేను చెప్పాను కదా మీకు ఒకసారి, ట్యాప్ దగ్గర గొడవ అవుతుంటేనట ఆ యొక్క మున్సిపాలిటీ ట్యాప్స్ ఉండే అక్కడ గొడవ అవుతుంటే ఒక ఆవిడ ఇంకొక ఆవిడ తెగతిట్టేస్తుందట. ఈవిడ మాత్రం చాలా ఓపిక పడుతుందట. యాక్చువల్గా ఆవిడకి ఓపిక లేదు, కాకపోతే ఎదురుగుండా ఆ వాక్యం చెప్పి ఆయన ఉన్నాడు కాబట్టి ఓపిక పట్టింది. ఇంకా పేషెన్సీ కోల్పోయి లాస్ట్ అందంట, నేనేమన్నా చేతగా కూరుకున్నాను అనుకున్నావా, నేను కానీ మొదలెట్టానంటే తిట్టకుండా తిడతాను అన్నాడు. కానీ ఎందుకు ఆగని తెలుసా? నా ఎదురుగుండా ఆ వ్యక్తి ఉన్నాడు. అంటే లోపల కొన్నిసార్లు మనకి అలా ఉంటుంది, కానీ బయట మాత్రం సౌమ్యంగా ఉంటాం. మాసుదని ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేసే క్యారెక్టర్. అన్నిటికీ మించి శ్రమల ద్వారా పరీక్షించబడగా బహుగా సంతోషించిన సంఘం. శ్రమలు మనకు రావచ్చు, శోధనలు మనకు రావచ్చు. అందుకే పౌలు భక్తుడు క్రింద చెప్తాడు, ఈ సంఘం ఎలా మాదిరిగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఆ సంఘము గుర్తెరిగింది. ఎందుకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ధనవంతుడండి ఎలాగైతే దరిద్రుడిగా తను తగ్గించుకున్నాడో, ఈ సంఘం కూడా అలాగ తాను తగ్గించుకునే అనుభవం కలిగి ఉంది. సంఘం అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. సంఘం అంటే విశ్వాసులు. సంఘం అంటే ఆత్మ సంబంధమైన సమూహం. ఒక సంఘానికి సాదృశ్యం ఆత్మ సంబంధమైన సమూహం. ఆత్మ సంబంధమైన సమూహం కూడా మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగిన వారు మాత్రమేగానే ఉండాలి. మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ యొక్క పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో ఒక్క ప్రసంగం ద్వారా మార్చబడ్డారు లూదియా వంటి వారు, గాయు వంటి వారు. హేమహేముల భక్తి జీవితంలో దేవుని కొరకు రోషంతో నిలబడ్డారు. ఈ రోజు కూడా ఆ సంఘం కొరకు చెప్పగలిగినటువంటి స్థాయికి ఆ సంఘము ఎదిగింది. మనం కూడా అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకునే అనుభవాన్ని కలిగి ఉంటాం. దేవుడి హెచ్చరికలు దీవించిన గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. మత్తయి సువార్త 26 అధ్యాయం 26 నుంచి సౌజన్య చదివి వినిపించిన తర్వాత దేవుని యొక్క వాక్యం